భారత క్రికెట్ జట్టు సారథి మహేంద్ర సింగ్ ధోనీపై అనంతపురం జిల్లా న్యాయస్థానం కేసు నమోదు చేసింది. 2013వ సంవత్సరంలో బిజినెస్ టుడే పత్రికలో విష్ణుమూర్తి అవతారంలో ధోనీ వివిధ రకాల వస్తువులు, పాదరక్షలను చేతిలో పట్టుకున్నట్లు వాణిజ్య చిత్రాన్ని ముద్రించారు. హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ అప్పట్లో అనంతపురం జిల్లా కోర్టులో విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు కేసు దాఖలు చేశారు. ఆ పిటిషన్పై గత కొంతకాలంగా విచారణ చేస్తున్న అనంతపురం కోర్టు ధోనీపై కేసు నమోదు చేసింది. నవంబర్ 7వ తేదీన ధోనీ స్వయంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. బిజినెస్ టుడే ఎడిటర్ చైతన్య కాల్బాగ్ మరియు ఎంఎస్ ధోని గారు క్రికెట్ కెప్టెన్ ఖచ్చితంగా హాజరు కావాలి. హాజరు కాని పక్షంలో కోర్టు తదుపరి చర్యలు తీసుకుంటుంది. హిందువుల మనోభావాలను కించపరిస్తే ఎంతటి వారైనా, సెలబ్రిటీలైనా సరే, ఎంతటి వారైనా సరే శిక్షింపబడక తప్పదు అని చెప్పేసి ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఎంతటి వారిపైన కేసులు నమోదు చేయడానికి, ఎదుర్కోవడానికి, హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ రకమైన చర్యలున్నా సరే విశ్వ హిందూ పరిషత్ ప్రధానంగా పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.